నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడు సోషల్ మీడియా, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చిన విధంగా పోస్టులు పెట్టుకోవడం, నచ్చిన విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఇంతవరకు ఒక రకంగా ఓకే. ఒక పర్సన్ మీద కానీ, ఒక సంస్థ మీద కానీ, ఇంకో దాని మీద కానీ ఒక సోషల్ మీడియాలో ప్రచారం చేయాలంటే దానికి ఎన్నో రీజన్లు, ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం ఏదో ఉదయం పూట బాగానే ఉంటాం, మధ్యాహ్నం బాగానే ఉన్నాం, సాయంత్రం మంది ఎక్కువైన తర్వాత ఎవరి మీద ఏం పోస్ట్ పెడుతున్నారని తెలియజెప్పుకుంటా సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టడం, ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి ఏది, చెడు ఏది అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీద కనుక, ఒక పర్సన్ మీద, ఎవరైనా ఒక వ్యక్తి మీద ఒక పోస్ట్, అతను ఉదయం వరకు బాగానే ఉంటాడు, అతను మట్టి తిరుగుతాడు, చేస్తాడు. కానీ సాయంత్రానికి మందు ఎక్కువైన తర్వాత అతనికి సంబంధం లేకుండా పోస్ట్ పెడతాడు. అక్కడ ఏదో జరిగిందని కొంతమంది ఆ పోస్టులు నమ్ముతుంది, ఆడేదో జరిగిందని విపరీతమైన వైరల్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు మెయిన్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనీస నాలెడ్జీ ఉండాలి. సమాజంలో తిరుగుతున్నప్పుడు, సమాజంలో మనం మనుషులతో పాటు జీవిస్తున్నప్పుడు, సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ములని కానీ, బావబామర్దులని అని సమాజంలో అందరితో కలిసి తిరుగుతున్నాం. కలిసి తిరిగినప్పుడు ఒకరిపై కానీ, ఒక సంస్థల పైన కానీ సోషల్ మీడియా వేదికగా పెట్టాలంటే ఆలోచించాలి. అసలు ఏ విషయాలు జరగకుండా ఉదయం మొత్తం బాగానే ఉండి సాయంత్రం మందు ఎక్కువైన తర్వాత పోస్టులు పెట్టడం అంటే ఇది దుర్మార్గం చర్య. ఇలాంటి చర్య, ఇలాంటి వ్యవస్థలో ఉండి ఇట్లా సోషల్ మీడియాలో ఒకరిని కించపరచడం, లేదా ఒక సంస్థను కించపరచడం వంటివి చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల ఏంటంటే ఆ సంస్థకు కానీ, ఆ వ్యక్తి, ఆ మనుషులకు కానీ ఒక సరే అతను పెట్టిన నిజమేనని ఒక అభిప్రాయం అనేది ఒకటి ఏర్పడి కొంతమంది నిజాలు తెలుసుకోకుండా కూడా మాట్లాడే వర్షం ఎక్కువగా నడుస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా కానీ మొబైల్ ఫోన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ లో ఎవరేది వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏందని గమనించలేక సరే వాడు పిచ్చోడు ఏది పెట్టినా కానీ అది నిజం అన్నట్టు నమ్మాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితం ఒక పోస్ట్ ఒకటి వచ్చింది. వాడు ఉదయం మొత్తం బాగానే ఉంటాడు, సాయంత్రం కాగానే తాగి పోస్టులు పెడతాడు. ఆ పోస్టులు ఎందుకు పెడతాడు అనేది తెలియదు. సరే సమాజంలో నేను ఇది సమాజం కోసం నేను పోరాడుతున్నాను, సమాజం కోసం నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అగ్రవర్గాల నాయకులు నుంచి నేను పోరాడుతున్నాను, మరి ఏదేదో మాట్లాడుతుంటాడు అతను. కానీ అతను ఉదయం వర్షం మొత్తం ఒక రకం ఉంటుంది, అతను సాయంత్రం వర్షం ఇంకో రకం ఉంటుంది. మందు తాగిన తర్వాత అతను ఒక సైకోగా పోస్ట్ ఏది పెడతాడో తెలియదు, ఎట్లా పెడతాడో తెలియదు ఆ మనిషి. ఆ విధంగా ఒక పోస్టులు, సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టి ఒక వ్యవస్థ మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక సంస్థల మీద కానీ పోస్టులు పెట్టడం, ఇది నేనైతే దుర్మార్గం చర్య అయితే నేను ఖండిస్తున్నాను. ఒకరి గురించి నాకైతే తెలియదు కానీ నేనైతే ఇట్లా పోస్టులు పెట్టడం అనేది ఇంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. వ్యవస్థల మీద కానీ, వ్యక్తిత్వం మీద కానీ ఏ హక్కు ఉందని నువ్వు పోస్టులు పెడుతున్నావు? అసలు నీకు పోస్టులు పెట్టాల్సిన రూల్స్ ఏంది? అసలు ఎందుకు పోస్టులు పెడుతున్నావు? ఏం రీజన్ జరుగుతుందని పోస్టులు పెడుతున్నావు? ఒక వ్యవస్థని ఎందుకు నువ్వు ఇట్లా హేళన చేయాలని పోస్టులు పెడుతున్నావు? రీజన్ ఏముంది? ఆ వ్యవస్థ వల్ల నువ్వేమన్నా, నీకేమన్నా ఏదో జరిగిందా? అలాంటప్పుడు నువ్వు ఒక వ్యవస్థ మీద పోస్టులు పెట్టాలంటే చాలా ఉన్నది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోస్ట్ పెట్టిన వ్యవస్థ నేను బయటికి తీసుకొచ్చింది, నిన్ను సమాజంలో తీసుకొచ్చింది, నిన్ను సమాజాన్ని గుర్తింపు చేసింది. నువ్వు సమాజంలో ఈ రోజు నువ్వు నిలబడ్డావంటే ఆ సంస్థే నీకు ఆ సంస్థ వల్ల నువ్వు సమాజంలో నిలబడ్డావు, సమాజంలో నిలబడ్డావు. గులకరాల సప్పులలో ఆ సంస్థ గులకరాల సప్పులు చేయటం వల్లనే నీకు మాచర్ల నియోజకవర్గంలో నీకు పేరు వచ్చిందనేది నేను కాదు, నియోజకవర్గంలో చిన్న పిల్లవాడు కాంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. నీ వెనక ఆ గులకరాల సప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఈ రోజు మాచర్లో తిరుగుతున్నావు, మాచర్లో నిలబడుతున్నావు. ఆ గులకరాల సప్పుళ్ళు ఉన్నాయి నీ వెనక, అనుకున్న వరకే నువ్వు ఆ గులకరాల సప్పులు నీ వెనక లేనప్పుడు ఏం జరుగుద్దో ఆలోచించుకో. అది ఎందుకంటే ఒక వ్యవస్థ మీద కానీ, ఒక సంస్థ మీద కానీ పోస్టులు పెట్టాలి అంటే ఏం చేసిందని మేము మీ గురించి మంచి రాశాం, చెడు గురించి రాయలేదు కదా. చెడు ఒకసారి చూపించమంటావా? గులకరాల సప్పులు ఎలా ఉంటాయి చూపించమంటావా? చూసుకో, దమ్ముంటే చూసుకో, గులకరాల సప్పులు ఎలా ఉంటాయి.
శివమారుతి హాస్పిటల్, బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు, ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు: జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి, ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్: డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్.